ఓకే సార్ 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 ఓకే ఓకే ఇది ఇది పో అరే ఓకే సార్ ఎలా సిగ్గుపడతాం వెళ్ళి ఒకసారి అందరు నిలబడన్నా మాటలో మనం తెలుసుకున్నాం. 1886 ముందు ప్రపంచ దేశాల్లో అనేక ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు కార్మికులందరినీ కూడా ఆ యొక్క ఫ్యాక్టరీల్లో 18 గంటలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేడే కార్యక్రమ దినోత్సవాన్ని కూడా కార్మిక దినోత్సవాన్ని మనం ఈరోజు ఇక్కడ మన వెంకటకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మనం జరుపుకోవడం చాలా శుభ పరిణామం అని చెప్పని కూడా మనం చేసుకుంటున్నాం. క్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆర్గనైజేషన్స్, యూనియన్స్ స్టార్ట్ అయినాయి కార్మికుల నిమిత్తం, కర్షకుల నిమిత్తం. ఆ క్రమంలో భాగంగానే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అన్న నందమూరి తారక రామారావు గారు మరి స్థాపించడం జరిగింది. ప్రత్యేకించి ఆర్టీసీ విధానంలో ఆర్టీసీని జాతీయం చేయడంలో తెలుగుదేశం పార్టీది ప్రముఖ పాత్ర. అంతకుముందున్న రోజుల్లో ఆర్టీసీ అనేది అస్తవ్యస్తంగా ఉండేది. ఈ ఆర్టీసీ మొత్తాన్ని ఒక కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చి ఈ ఉద్యోగ భద్రతను కల్పించి దీన్ని కార్పొరేషన్ లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత దీనికంటూ ఒక ఆదాయాన్ని సమకూర్చి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక బలమైనటువంటి కార్పొరేషన్గా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దడం జరిగింది. అయితే అన్నగారు ట్రేడ్ యూనియన్ విషయంలో ముందుకు రానప్పటికీ కూడా తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయటం, అలాగే టీఎన్టీసీ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అయినప్పటికీ కూడా ఆర్టీసీలోనే కాకుండా మరి కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తే పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీలతో ఎటువంటి సంబంధం లేకుండా కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేదానికి, వాళ్ళ బాగోగులు చూసేదానికి, వాళ్ళ ఇబ్బందుల్ని సరిచేసేదానికి ఏర్పడ్డ యూనియన్ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆర్టీసీలో గౌరవాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకునేదానికి నియమించినటువంటి మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కావలి పట్టణంలో అయితేనేమి, నియోజకవర్గంలో అయితేనేమి ట్రేడ్ యూనియన్ తరఫున, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ తరఫున కార్మికులకు ఉన్న, కర్షకులకు ఉన్న సమస్యల పరిష్కారంకి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వ్యక్తిగతంగా మేము కూడా యూనియన్ తరఫున కూడా వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేస్తామని ఈ మేడే సందర్భంగా తెలియజేస్తూ, ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల కష్టం దేశ ప్రగతి, ప్రపంచ పురోగతి కారణం కార్మిక వ్యవస్థ. పారిశ్రామిక ప్రగతి ఏర్పడాలంటే కార్మికుల యొక్క శ్రమతోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, దేశాల్లో అభివృద్ధి చెందినాయి. శ్రమదానం, టైం ప్రకారం పనిచేయటం, చిత్తశుద్ధితో పనిచేయటం, ప్రమాదాలను సైతం కూడా లెక్క చేయకుండా ఎక్కడైతే పని జరిగిందో ఆ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. అందుకోసం కార్మిక సోదరులందరినీ కూడా వారి యొక్క విధి విధానానికి మన అందరం కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మేడే కావలి టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు బాబురావు గారు, దానికి సంబంధించిన అధ్యక్షులైనటువంటి శాంతి కుమార్ గారు,
షరీఫ్ గారు, మహేంద్ర గారు, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కమిటీ అందరి ఆధ్వర్యంలోనూ ఆటో యూనియన్లకు సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు జెండా ఆవిష్కరణ సందర్భంగా వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కార్మికుల యొక్క కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు. దేశ ప్రగతితో పాటు మన ప్రాంత ప్రగతి కూడా కార్మికుల యొక్క కష్టం మీదనే అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క విధానాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. కావలి ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటానని, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే దాంట్లో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ నడుం బిగిస్తుందని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికుల కష్టం దేశ ప్రగతి, ప్రపంచ పురోగతి కారణం కార్మిక వ్యవస్థ. పారిశ్రామిక ప్రగతి ఏర్పడాలంటే కార్మికుల యొక్క శ్రమతోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, దేశాల్లో అభివృద్ధి చెందినాయి. శ్రమదానం, టైం ప్రకారం పనిచేయటం, చిత్తశుద్ధితో పనిచేయటం, ప్రమాదాలను సైతం కూడా లెక్క చేయకుండా ఎక్కడైతే పని జరిగిందో ఆ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. అందుకోసం కార్మిక సోదరులందరినీ కూడా వారి యొక్క విధి విధానానికి మన అందరం కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మేడే కావలి టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు బాబురావు గారు, దానికి సంబంధించిన అధ్యక్షులైనటువంటి శాంతికుమార్ గారు, షరీఫ్ గారు, మహేంద్ర గారు, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కమిటీ అందరి ఆధ్వర్యంలోనూ ఆటో యూనియన్లకు సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు జెండా ఆవిష్కరణ సందర్భంగా వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కార్మికుల యొక్క కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు. దేశ ప్రగతితో పాటు మన ప్రాంత ప్రగతి కూడా కార్మికుల యొక్క కష్టం మీదనే అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క విధానాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. కావలి ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటానని, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే దాంట్లో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ నడుం బిగిస్తుందని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.